నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. ముచ్చటగా మూడోసారి తానే ప్రధానమంత్రిని కాబోతున్నాను అన్నట్లు ప్రమాణ స్వీకారానికి కూడా మోదీ సిద్ధమైపోతున్నట్లుగా ఒకవైపు బీజేపీ వైపు నుంచి కనిపిస్తూ ఉంది. కానీ మరోవైపు దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇండియా కూటమికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు. ఎన్డీఏ కానీ ఇండియా కానీ ఇద్దరిలో ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సమానంగా ఉన్నాయి. కాకపోతే భాగస్వామ్య కూటములు ఎవరు ఎటువైపు కలుస్తారు, ఎవరు ఎటు నుంచి ఎటు జంపు చేస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అయితే ఏం జరిగినా ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఇండియా కూటమి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఓకే, ఒక గొప్ప చేంజ్, గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మూడోసారి కూడా ఎన్డీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక గత 2 సార్లకి ఈసారికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే 2 సార్లు ఎన్డీఏ భాగస్వామ్యంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా అదే చేయబోతుంది. కానీ ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఎప్పుడూ ఇంత తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఈసారి రికార్డు స్థాయిలో తక్కువ సీట్లు సాధించినటువంటి బీజేపీకి ఎవరో ఒకరు భాగస్వామ్యం కూటములు సపోర్ట్ చేస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు ఇటు నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారు. ప్రధాని అలా సపోర్ట్ చేసినా మళ్ళీ పీఎం ప్రధాని అవుతారా, లేదంటే వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయడంతో ఇద్దరి డిమాండ్స్ ఏమైనా ఉంటాయా? నితీష్ కుమార్ ప్రధాని పదవి అడిగే అవకాశం ఉందా, లేదంటే చంద్రబాబు డిమాండ్స్ ఏంటి? చంద్రబాబు ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక చేయాల్సిందే, తప్పదు. చేసినట్లయితే తనకి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఛాలెంజెస్ మధ్య ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు భుజాల మీద చాలా ఎక్కువ భారం ఉంది. ప్రత్యేక హోదా, ప్రధానంగా రాజధాని ఏర్పాటు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకి సమాధానం చెప్పడం, వాళ్ళ సమస్యను తీర్చడం, ఇలా చాలా బాధ్యతలు చంద్రబాబు మీద ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు సపోర్ట్ తీసుకున్న మోదీకి కంపల్సరీగా చంద్రబాబు డిమాండ్లని యాక్సెప్ట్ చేయక తప్పదు. అటు నితీష్ కుమార్ అయినా కూడా అంతే. కాబట్టి వీళ్ళిద్దరి డిమాండ్స్ని వింటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈసారి ప్రధానమంత్రి తన పీఠం మీద కూర్చోవాలి. ఇది సాధ్యమా అనేది అతిపెద్ద ప్రశ్న. ఒక మోనార్క్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, నేను మోనార్క్ని, నేను ఎవరి మాట వినను అనేటువంటి మనస్తత్వం కలిగిన మోదీ ఎప్పుడూ ఎవరిని కలుపుకుపోని వ్యక్తి. తన మాట మీద, తన ఫోటో మీద, తన ఇమేజ్ మీద మాత్రమే 2 సార్లు 2 పదవీ కాలాలు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అన్నట్లుగా మిగతా పేర్లందరినీ మరపించేసిన వ్యక్తి. బీజేపీలో ఎవరైతే పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్లు ఉన్నారో వాళ్ళందరి పేర్లని మాపేసినటువంటి వ్యక్తి, రూపురేఖలు లేకుండా తుడిచిపెట్టేసిన వ్యక్తి. బీజేపీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన అద్వానీని పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి వ్యక్తి. నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, ఇలా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి కూడా అంతే. సో వీళ్ళందరినీ కూడా ఎవరిని కలుపుకుపోకుండా, ఎవరి సలహాలు సూచనలు వినకుండా నేను మాత్రమే పార్టీ, నేనే బీజేపీ, నేనే అన్నీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఎన్నున్నప్పటికీ, కూటమిలో ఉన్నప్పటికీ ఎవరి ఉనికి కానీ, అందులో ఉన్న పార్టీలు ఎవరు అన్నది కానీ, వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఎక్కడ వినపడలేదు, కనపడలేదు. మోదీ విన్ని ఆచరించిన ఆనమాలు కూడా లేవు. ప్రభుత్వం మీద నడిచిన ప్రతి పథకం, ప్రతి పని మోదీ పేరు మీద నడుస్తుంది. మోదీ గ్యారంటీలు, మోదీ స్కీమ్లు, అబ్కీ బార్ 400 పార్, మళ్ళీ వస్తారు మోదీ. మోదీ మోదీ మోదీ
ఇప్పుడు ఈసారి రిజల్ట్స్ చూసిన తర్వాత బీజేపీ కూడా డిసైడ్ అయిపోయింది. బీజేపీకి ఇన్ని తక్కువ ఓట్లు రావడానికి కారణమైంది కూడా మోదీనే అనే ఒక ఒపీనియన్ వచ్చేసింది. అందువల్ల బీజేపీ లీడర్స్లో కూడా అసహనం వ్యక్తమవుతుంది. ఈసారి పదవి ప్రధానమంత్రిగా మనం మోదీని కూర్చోబెట్టకుండా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇటీవల జేపీ నడ్డా చేసినటువంటి ఒక కామెంట్, ఆర్ఎస్ఎస్తో మాకేం పని లేదు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో ఆర్ఎస్ఎస్ చాలా ఆగ్రహంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా వార్తలు. కాబట్టి ఇంతమంది అసహనం మధ్య మోదీ ఈసారి గనక మళ్ళీ మోదీ 3.0 అని మళ్ళీ గనక ప్రధాని అయితే గతంలో లాగా పరిస్థితులు ఉండకపోవచ్చు, గతంలో లాగా తన మోనార్కిజం నడవకపోవచ్చు. నేను ఏం చెప్తే అదే శాసనం, నేను ఏం చెప్తే అదే నడవాలి అని చెప్పే లెక్కలేనితనం, అహంకారం ఈసారి చూపించడానికి వీల్లేదు. కట్టుబడి అందరితో సహకరించి అందరితో కలుపుకుపోవాల్సిన పరిస్థితి. కానీ మోదీ క్యారెక్టర్ కదా సెట్ అవుతుందా? మోదీ తల ఉంచుతాడా? మోదీ ఒకళ్ళ మాట వింటాడా? మోదీ నలుగురితో కలిసి నడుస్తాడా? ఒకరి సలహా తీసుకుంటాడా? ఇది సాధ్యమేనా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మోదీ ఏమిటి, ఒకరితో కలుపుకుపోవడం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎనీ టైం నాకేం కావాలి, జోలి పట్టుకుని వెళ్ళిపోతాను, నాకేం అవసరం లేదు, నేను సన్యాసిని సర్వసంగ పరిత్యాగిని అని చెప్పే మోదీకి మరి ఈసారి జోలి పట్టుకుని వెళ్ళిపోతాడా? లేదంటే ప్రధాని కావాలనే తన కోరికతో అదే జోలి పట్టుకుని ఇటు చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని బార్గెన్ చేసుకుంటాడా, అడుక్కుంటాడా అన్నది కూడా ఇప్పుడు చూడాల్సిన విషయం. మోదీ తన అహంకారాన్ని వదులుకోలేక పదవిని వదులుకుంటాడా, లేదంటే తలొంచి అహంకారాన్ని తగ్గించుకుని ప్రధానమంత్రి పీఠం కోసం కలిసి నడుస్తాడా అనేటువంటిది చూడాలి. ఇంకా కూడా తేలాల్సి ఉంది. ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, ఇండియా ఏర్పాటు చేస్తుందా అనేది కూడా ఇప్పుడు ఇంకా తేలవలసిన విషయం ఉంది. ఇప్పుడు ఇద్దరు కూడా వారి సమావేశాలు జరుపుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళారు, అటు నితీష్ కుమార్ కూడా ఢిల్లీ వచ్చారు. వీళ్ళిద్దరి సంప్రదింపులు ఎవరితో జరుపుతారు, చివరికి ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది, ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి మరికొన్ని గంటల్లో వీళ్ళ నిర్ణయం బయటకు వస్తుందా? ఎవరు ప్రధాని అవుతారు? మోదీ 3.0 అవుతారా, లేదంటే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? వేచి చూడాలి.